పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆయన కనపరుచుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు దేవుడే మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సిద్ధపరిచిన కొన్ని మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటల్ని మనం గమనిద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు మనం గమనిద్దాం. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పటికీ కూడా మీరేది కాదు. ఎప్పటికి కూడా ఆయన వాక్యంలో మార్పులు అనేవి ఏదైతే ఆయన చెప్పాడో అది జరగకుండా ఉండేది కానే కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. అయితే భూమి మీద మనుషులైనటువంటి వారిని దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు మనుషులైనటువంటి ప్రతి ఒక్కరిని చూసి ప్రతి ఒక్కరి పరిస్థితిని అర్థం చేసుకొని భూమి మీదకి వచ్చి ఆయన సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించినటువంటి సమయంలో ఆయన భూమి మీద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి మొదటిగా చెప్పింది ఏంటంటే మనుషులతోని ఏమంటున్నాడు ఆయన? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. అంటే భూమి మీద ఎటువంటి విషయంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు, ఏ విషయంలో ప్రజలు ఆసక్తిని కనపరుస్తున్నారు, ఏ విషయాల గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని మన బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఆత్మ విషయమై దీనులైన వారు అంటున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ విషయమై దీనులు అంటే భూమి మీద ఎటువంటి వారు ఉన్నారు? శరీరానుసారమైన విషయంలో ఆసక్తి కలిగిన వారు, శరీర సంబంధమైన విషయంలో దీనత్వం కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారే ధన్యులు అన్నాడు. భూమి మీద కొంతమంది యజమానుల కింద పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కింద పనిచేసేటప్పుడు వాళ్ళు ఎంత చాకిరీ చేయించుకున్నా మంచి మనసుతో కష్టపడి పనిచేస్తారు, ఏమనలేరు. వాళ్ళు కూడా దీనులే. వాళ్ళు చక్కగా దీన మనసుతో వాళ్ళు చెప్పిన ప్రతి పనికి లోబడి చక్కగా పనిచేస్తారు. ఎంతటి పనిని అప్పగించని పనిచేస్తారు. ఎంతో తగ్గించుకుంటారు. దీనులు అంటే తగ్గించుకున్నవారు. తగ్గించుకొని చక్కగా పనిచేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి వాళ్ళు అప్పగింపబడిన ప్రతి పనిని వాళ్ళు చేస్తారు, లోబడి వాళ్ళు చేస్తారు. వాళ్ళు దీనులే. ఒక వ్యాపార విషయంలో కావచ్చు, ఒక పని విషయంలో కావచ్చు, ఒక ఏ విషయంలో కావచ్చు, దీనులైన వారు ఉన్నారు. అంటే శరీర సంబంధమైన విషయంలో దీనులు ఉన్నారు. అందుకే ప్రభు అంటున్న మాట ఆత్మ విషయమై దీనులు ధన్యులు అన్నాడు. నీకు ఎంత చాకిరీ చేయించుకున్నా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక యజమాని ఉన్నాడు. ఈ యజమాని కింద పనులు ఉన్నారు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంటికి వాళ్ళు యజమాని కింద పనులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ పొలాల్లో పనిచేస్తారు. పొలాల్లో పనిచేసి ఈ పనుడు చేనికి వెళ్ళి కష్టపడి పొద్దు నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. అలసిపోయి ఇంటికి వచ్చినటువంటి ఇతనికి యజమానుడు అప్పుడే భోజనాన్ని కూర్చున్నాడు. ఆయన కూడా బయట పనికి, ఆ పనికి, ఈ పనికి వెళ్ళి అందరి చేత పని చేయించి ఇంటికి వచ్చాడు. స్నానం చేశాడు, చక్కగా భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ పనివాడు కూడా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనివాడు స్నానం చేయలేదు, చాలా అలసిపోయాడు, కష్టపడి పని చేస్తున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇక తను కూడా స్నానం చేసి మరి చక్కగా భోజనం చేసి కాస్త అలసట తీర్చుకునేటువంటి సమయంలో యజమానుడు పిలిచాడు. పేరు పెట్టి పిలిచి, నువ్వు పెట్టారా, మరి నాకు ఆకలిస్తా ఉంది, ముందు నాకు వంట ఏర్పాటు చేసి నాకు భోజనం వడ్డించి నేను తిన్న తర్వాత వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి అని యజమానుడు చెప్పాడు. దాసుడికి యజమానుడు చెప్పాడు. ఈ దాసుడు ఏం మాట్లాడాలి, పనివాడు ఏం మాట్లాడాలి, ఎందుకు? అతను నా యజమాని కాబట్టి నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి అని చక్కగా ఆయన కావలసిన వంటని ఏర్పాటు చేసి, తనకు కావలసిన భోజనాన్ని ఏర్పాటు చేసి తనకి వడ్డించి ఆయన తిన్న తరువాత ఆయన వెళ్ళిపోయాడు. యజమానుడు తిని చక్కగా చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు. ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఈ పనివాడు వడ్డించిన ఆ వంటని, పాత్రను అన్నింటినీ యజమానుడు తిన్న తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగే పాత్రని సర్ది అప్పుడు స్నానం చేసి అప్పుడు తన భోజనం చేసి అప్పుడు పడుకున్నాడు. ఇప్పుడు ఇతను ఎవడు? ఈ యజమానుడి కింద పనివాడు, యజమానుడి కింద దాసుడు. ఈ దాసుడు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? ఇతను ఏమంటాడంటే దీనుడు. శరీర సంబంధంగా కష్టపడి పనిచేస్తున్న దీనుడు, శరీర సంబంధంగా చెప్పిన ప్రతి పనిని చేసిన దీనుడు, శరీర సంబంధంగా ఒక యజమానుడి కింద పనిచేస్తున్న ఒక దాసుడు. ఒక మాట కూడా ఎదురాడకుండా నేను కష్టపడ్డాను, నేను అలసిపోయాను, ఇంకంత పని నేను చేయలేను అని చెప్పకుండా చెప్పిన ప్రతి మాటను విని చేసిన దాసుడు. ఇతడు కూడా దీనుడే. ఆత్మ సంబంధంగా అప్పగింపబడిన ప్రతి పనిని తగ్గించుకున్న దీనుడు. కష్టపడటంలో యజమానుడు ఏ పని చెప్పినా ఎదురు చెప్పకుండా పని చేసిన దీనుడు. అయితే ఇతనిని ధన్యుడు అనలేదు.
నువ్వు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి కాలం వరకు యజమానుడు చెప్పిన ప్రతి పనిలో, అప్పగింపబడిన ప్రతి పనిలో కష్టపడి పనిచేస్తున్నావు, అలసిపోతున్నావు. కానీ దీని విషయంలో దీనుడు అనలేదు దేవుడు. దేని విషయంలో దీనుడు అన్నాడు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో ఎలాంటి వారు ఉన్నారు భూమి మీద? కష్టపడి పనిచేసేవారు ఉన్నారు. యజమానుడు ఎంత చెప్పినా, భర్త ఎంత చెప్పినా, తన కూలి యజమానుడు ఎంత చెప్పినా, తన మేస్త్రి ఎంత చెప్పినా, వారు చెప్పిన ప్రతి పనిని నమ్మకముగా ఓర్పుతో తగ్గించుకొని చేసేటువంటి దీనులు, శరీర సంబంధంగా చాకిరి చేసేటువంటి తగ్గింపగలవారు చాలా మంది ఉన్నారు. వారిని దీనులు అన్నారు కానీ, సాత్వికులు అన్నారు కానీ, నమ్మకస్తులు అన్నారు కానీ, ఓర్పు గలవారు అన్నారే కానీ ధన్యులు అనలేదు. వాళ్ళని బైబిల్ కూడా ధన్యుడు అనలేదు, దేవుడు కూడా ధన్యుడు అనలేదు. ఆత్మ సంగతి, ఆత్మ విషయంలో దీనులైన వారి ధన్యులు. హల్లెలూయా. ఆత్మ విషయంలో అనగా, ఆత్మ అనే మాట ఎందుకు వాడాడు? కంటికి కనిపించనిది ఆత్మ, మనుషులకి కనిపించనిది ఆత్మ, దేవునికి మాత్రమే కనపడేది ఆత్మ. శరీర సంబంధంగా మనం చేసిన ప్రతి కష్టము మానవుడికి తెలుస్తుంది. ప్రతి చాకిరి, ప్రతి బాధ, ప్రతి ఏడుపు మనుషులకి తెలుస్తుంది. మనుషులు ఓదార్పు ఇవ్వలేరు, మనుషులు వారి యొక్క కష్టాన్ని తీర్చలేరు, వారి యొక్క బాధని ఓదార్పు ఇవ్వలేరు. ప్రతి విషయంలో మనుషుడికి కనపడే ప్రతిదీ మానవుడు తీర్చలేడు. శరీర సంబంధమైన ప్రతి అవసరతలు తీర్చబడవు. ఇక్కడ యజమానుడి కింద ఒక పనుడు పనిచేశాడు, ఎంతో దీన మనసుతో కష్టపడి పనిచేశాడు. కానీ ఆ యజమానుడు ఏమనలేదు, ఎంత చాకరీ చేశావు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు, నువ్వు చాలా ధన్యుడివి, నువ్వు చాలా మంచివి అనే మాట యజమానుడు అలా. ఎందుకలేదు? వాడు నా పనుడు, నేను చెప్పిందల్లా చేయాలి, కాబట్టి వానికి నేను కృతజ్ఞతలు చెప్పేదేంటి, వానికి నేను థ్యాంక్స్ చెప్పేదేంటి, వానికి నేను పర్వాలేదని చెప్పి మెచ్చుకునేదేంటి? అవసరం లేదు, వాడు నా పనుడు, నేను చెప్పింది చేయాలి అనేటువంటి విధానమే తప్ప లోకంలో అతని బాధకి మేలు జరగదు, అతని కష్టానికి ప్రతిఫలం యజమానుడు ఇవ్వలేడు. అందుకే ప్రభు అంటున్నమాట, ఆత్మ విషయంలో మీరు దీనులై ఉంటే ధన్యులవుతారు. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద నీ దీనత్వానికి ప్రతిఫలము లేదు, నీ తగ్గింపుకి, నీ కష్టానికి, నీ చాకిరికి భూమి మీద నీకు మేలు లేదు, ఆశీర్వాదం లేదు, నీ కష్టానికి ప్రతిఫలం లేదు, నీ సాత్వికానికి, నీ ఓర్పుకు తగ్గటువంటి ఘనత మహిమ లేదు. నువ్వు కనికరం చూపించావనుకో, ఏదో మేలు చేసావనుకో, నీ కృతజ్ఞత లేదు. నేను ఆశించేవారే కానీ నీకు మేలు చేసేవారు లేరు. అది దేవుడు చెప్పే సంగతి. భూమి మీద ఆశించేవాడే కానీ, భూమి మీద ఏదైనా చేస్తే బాగుందని కోరుకునేవారే కానీ, మన దీనత్వాన్ని బట్టి, మన తగ్గింపుని బట్టి లోకంలో ఏదైనా మన దగ్గర ఆశించేవారే కానీ మనకి మేలు చేసేవారు లేరు. అందుకే ప్రభు అంటున్నమాట, ఆత్మ విషయమై మీరు దీనులైతే ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు? నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దీనుడు అయితే, తగ్గించుకుంటే నీకు ఆశీర్వదింపబడతావు. నువ్వు దుఃఖపడుతున్నావు, ఆ దుఃఖాన్ని లోకము ఎగతాళి చేస్తుంది, కానీ నేను నీ దుఃఖాన్ని ఓదారుస్తాను. హల్లెలూయా. దేవుడు మన దుఃఖమును ఓదారుస్తాడు. మనము ఎదుటివారి మీద కనికరపడ్డామనుకో, ఆత్మ విషయమైనటువంటి మనము ఎదుటివారి మీద కనికరపడితే మనము కూడా కనికరింపబడతాం. ఎదుటివారి దుఃఖాన్ని మనం ఓదార్చితే ఆ ఓదార్పు మనం కూడా పొందుకుంటాం. ఎదుటివారు పడుతున్న బాధను మనం పంచుకుంటే మన బాధను కూడా పంచుకునేవారు ఉంటారు. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆకలితో నీతిగా బ్రతకాలని ఆకలి తప్పులు కలిగి ఉన్నావు అనుకో, నీ నీతికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. భూమి మీద మనం నీతిగా బ్రతకాలని, భూమి మీద మనము చాలా పద్ధతిగా బ్రతకాలని ఎన్నో అవస్థలు పడతాం. ఆ అవస్థలకి ఎవరు మేలు చేస్తాడు? అయ్యో, నా పిల్లలు బాధపడుతున్నారు, నా పిల్లలు దుఃఖపడుతున్నారు, నా పిల్లలు ఏడుస్తున్నారు, నీతిగా బ్రతకడానికే కదా అని దేవుడు ఒక్కడే చూసి నీతికి తగిన ప్రతిఫలం దేవుడిచ్చేవాడు. నీతిమంతునకు కలుగు బాధలు అనేకం, నీతిమంతునకు కలుగు శ్రమలు అనేకం, ఆయనను వాటి నుండి తప్పించువాడు యెహోవాయే. హల్లెలూయా. మన పరిస్థితులను బట్టి ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా వాటి నుండి తప్పించేది దేవుడే. ఎందుకంటే మన నీతిని చూడాల్సిన దేవుడు, లోకము మన నీతిని చూడదు. మంచిగా బ్రతికితే లోకము వీడి చేతకానుడు అంటారు, నీతిగా బ్రతికితే లోకము వీడికి చేత కాదురా, వీడికి బతకడం చేత కాదంటారు. పరిశుద్ధంగా జీవిస్తే లోకము వెలివేస్తుంది. లోకము వ్యతిరేకత, మంచితనానికి వ్యతిరేకంగా ఉంది ఈరోజు. కొందరే, అందరి గురించి నేను చెప్పను కానీ కొందరు మనం మంచి చేస్తుంటే మనకి సపోర్ట్ చేస్తారు. అవునండి, పర్వాలేదు, చాలా మంచి చూడండి, మన కోసం మంచిగా మాట్లాడేవారు ఉన్నారు, లేదని కాదు. కానీ ఎక్కువగా మన గురించి మనం ఎంత మంచిగా బ్రతికినా, ఎంత నీతిగా ఉన్నా మన మీద విషపు చుక్కలు, బురద నీరు మన మీద చల్లని వారు లేకపోలేరు, మన అవమానపరిచేవారు లేకపోలేరు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, లోకంలో నీకు దుఃఖం కలిగిందనుకో ఓదార్పు ఉండదు, లోకంలో నీకు శ్రమ కలిగిందనుకో నీకు మేలు జరగదు, లోకంలో నీకు అవసరత ఉందనుకో సహాయం ఎవరు అందించలేరు. ఎందుకంటే నీలాంటి మనుషులే లోకంలో ఉన్నవాడు. నీలాగనే బాధపడుతున్నారు, నీలాగనే శ్రమ పడుతున్నారు, నీలాగనే చాలా వరకు సహాయం దొరకక దుఃఖపడుతున్నారు. వాళ్ళకే లేదు, నీకేం చేస్తారు? వారికి లేదు కదా, నీకేం చేస్తారు? కాబట్టి నీకు ప్రతి విషయంలో మేలు జరగాలి అన్న, ప్రతి విషయంలో అగ్రత తీరాలి అన్న, నీ దుఃఖము ఓదార్చబడాలి అన్న, నీ అవసరతలు తీర్చబడాలి అన్న, నీ నీతికి తగ్గ ప్రతిఫలమో దొరకాలి అన్న, ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, ఆత్మ విషయమై
దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చేత దీవించబడతారు. ప్రభు చక్కని మాట. నా నిమిత్తము మీరు ఆత్మీయంగా బ్రతుకుతున్నప్పుడు లోకంలో చాలామంది మిమ్మల్ని హింసిస్తారు, చెడ్డ మాటలు ఎలా పలుకుతారు, మిమ్మల్ని చాలా అవమానపరుస్తారు. అయినను దాన్ని బట్టి మీరు సంతోషించండి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు ఎవరు ఎన్నన్నా నేను మిమ్మల్ని లోకానికి ఉప్పుగా మార్చానంటాడు. లోకానికి ఉప్పు అంటే లోకంలో చాలామంది మంచి మాటలు చెప్తారండి. బాధలో ఉన్నప్పుడు చాలా మంచి మాటలు చెప్తారు, చాలా నీతిగా మాట్లాడతారు. మన బాధలో ఉన్నప్పుడు మన ఓదార్చే మాటలు, మన శ్రమలో ఉన్నప్పుడు దానికి ఓదార్పు మాటలు చెప్తారు. కానీ విన్నట్లుగానే ఉంటారు, కానీ వాటిని చెవుని పెట్టరు. వాటి వల్ల ఉపయోగం లేదు. నీతిమంతుడికి అవమానం, మంచి మాట్లాడేవాడికి వ్యతిరేకత, తిట్టేవాళ్ళు చాలామంది ఎక్కువ. నువ్వు ఎంత మంచి చేయి, ఎంత నీతి మాటలు చెప్పు, నేను దూషించేవాళ్ళే, కానీ నేను ఏ మాత్రము మాటలు విని అలాగ బ్రతికి నేను గౌరవించేవాళ్ళు లేదు. అందుకే ప్రభు, ఒకవేళ లోకంలో నా కోసం నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఎవరైనా ఏమని అంటూ ఉంటే నువ్వేం భయపడదు, చింతపడదు, కానీ సంతోషపడు, నీకు పరలోకంలో ప్రతిఫలం ఉంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత చక్కని మేలు, ఎంత చక్కని మేలు. భూమి మీద ఎవరైనా మనం ఒక మాట అంటే మనం మాటకి మాట అనందే నిద్రపాలి. ఒక మాటకి మాట మాట్లాడిందే మనం ఏమాత్రము మనసు ఒప్పుకోదు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరైనా నా నిమిత్తమైన నా కోసం నువ్వు బ్రతుకుతున్నావు, నా కోసం నువ్వు జీవిస్తా ఉన్నావు, కాబట్టి నువ్వు ఎవరైనా ఏమన్నా సంతోషించు, గంతులు వెయ్యి. ఎందుకో తెలుసా? పరలోకంలో నీ కొరకు ప్రతిఫలము పొంది ఉన్నావు, నీ కోసము పరలోకంలో ఫలం ఉన్నది అంటున్నాడు ఆయన. ఎవరైనా దేవుడి కోసం మాటలు పడుతున్నా మన కోసం దేవుడు ఆ మాటలు బట్టి మనం సంతోషించడం ద్వారా పరలోకంలో ఫలము దాచబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నమాట, మీరు ఎవరైనా ఏమన్నా మీరు లోకానికి ముప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడాడు ఈ మాట? ఆత్మ సంబంధమైన విషయంలో దీనులైన వారిని గురించి మాట్లాడాడు. శరీర సంబంధంగా ఆస్తులు సంపాదించుకుంటే కాదు, శరీర లోకపరంగా ధనాన్ని సంపాదించుకున్న వారు కాదు, లోకపరంగా మనుషులను సంపాదించుకున్న వారు కాదు, లోకపరంగా లోకాన్ని సంపాదించుకున్న వారు కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తుల గురించి దేవుడు చెబుతున్న మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు ప్రతి విషయంలో వాడబడుతుంది. ప్రతి విషయంలో బీపీ ఉన్న వారికి ఉప్పు వాడాలి, కూరలో ఉప్పు వాడాలి, వంటకాలు ఏ వంట చేసినా ఉప్పు వాడాలి, ఏ భోజన పదార్థాలు వండిన ప్రతి చోట ఉప్పు ఉండాలి. ఉప్పు లేనిదే ఎవరు కూడా భోజనం చేయలేరు. ఎవరికి ఉప్పుతో అవసరం ఉందో మనం ఆత్మ సంబంధంగా వెలిగింపబడితే, ఆత్మ సంబంధంగా మనం బ్రతకగలిగితే దేవుడు లోకానికి మనల్ని ఉప్పుగా చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏ రోజైతే ఉప్పుగా మార్చబడ్డామో మనము అందరికీ ఉపయోగపడేలాగా దేవుడే మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మారుస్తున్నాడు, మనం కాదు. దేవుడే మారుస్తున్నాడు మన లోకానికి ఉప్పుగా, అందరికి ఉపయోగపడే వ్యక్తులుగా మనల్ని దేవుడే మారుస్తున్నాడు. ఎప్పుడు? ఆత్మ విషయంలో దుఃఖపడు, ఆత్మ విషయమై కనికరపడు, ఆత్మ విషయమై సాత్వికం కలిగి ఉండు, ఆత్మ విషయమై నీతి కలిగి ఉండు, ఆత్మ విషయమై ఆకలి తప్పులు కలిగి ఉండు. ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. ఆ సంగతిలో మనం గట్టిగా ఉండగలిగితే దేవుడు మన లోకానికి ఉప్పుగాను, లోకానికి వెలుగుగాను దేవుడు మనం చేస్తున్నాడు. చాలామంది చీకట్లో బ్రతుకుతున్నారు. వాళ్ళందరినీ ఆ చీకటి నుంచి బయటికి తేవడానికి, చీకటి అనగా పాపము, పాపం అంటే ఏంటో కూడా తెలియని లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. వాటన్నింటిలో నుంచి మనం వారిని బయటికి తీసుకురావడానికి మనం వారికి వెలుగు వలే మారుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్న మాట దేవుడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈరోజు సంఘముగా మనము ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి జీవిద్దాం, ఆత్మ విషయమై ధన్యులం అవుదాం, ఆత్మ విషయమై దుఃఖపడదాం, ఆత్మ విషయమై కనికరపడదాం, ఆత్మ విషయమై దేవుని కొరకు సాత్వికాన్ని సంపాదిద్దాం, నీతిని సంపాదిద్దాం, పరలోకాన్ని సంపాదిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం అందరం కలిసి.